బ్యాక్. ఎస్, మంత్రి కొండా సురేఖ ఇష్యూలో ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ మనకు అందుతోంది. ఆమెకు హైకమాండ్ డెడ్ లైన్ పెట్టినట్టుగా సమాచారం. రాజీనామా చేయాల్సిందేనని పార్టీ పెద్దలు కొండా ఫ్యామిలీకి స్పష్టమైన డైరెక్షన్స్ ఇచ్చారు. మీరే నిర్ణయం తీసుకోండి అని కొండా మురళికి డిప్యూటీ సీఎం భట్టి ఇప్పటికే క్లారిటీ ఇచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. 2 రోజుల నుంచి హనుమకొండలోని ఇంట్లోనే ఉంటున్నారు మంత్రి సురేఖ. ఆమె నిర్ణయం ఏంటి అన్నదే ప్రస్తుతం ఉత్కంఠ రేపుతోంది. కొండా సుష్మిత అంశానికి సంబంధించి ఇప్పుడు కొండా ఫ్యామిలీకి పెద్ద ఇబ్బంది వచ్చింది. ఎందుకంటే మొత్తం కాంగ్రెస్ సభ్యులందరూ కూడా కొండా ఫ్యామిలీ మంత్రి కొండా సురేఖ రాజీనామా చేయాల్సిందే, లేదు అనంటే బర్తరఫ్ చేయాల్సిందేనంటూ మొత్తం కోడే కూస్తున్నారు. మరి ఈ టైంలో, ఇలాంటి టైంలో ఇప్పుడు కొండా సురేఖ ముందు ఆప్షన్స్ ఏంటి అన్న దానిపైననే చర్చ జరుగుతోంది. కానీ నిన్న కొండా మురళి వెళ్లి భట్టిని కలిశారు. ఆ తర్వాత సుష్మిత వ్యాఖ్యల్ని సమర్థిస్తూ బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత అక్కడ లోపల జరిగిన అంశాలు ఇప్పుడు మనకు తెలుస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా 2 రోజుల్లో రాజీనామా చేయాల్సిందే అని పార్టీ పెద్దలు కాస్త డెడ్ లైన్ పెట్టినట్టుగా మనకు సమాచారం అందుతోంది. సో కొండా ఫ్యామిలీకి స్పష్టమైన డైరెక్షన్స్ కూడా వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అందుకే మరి కొండా సురేఖ మౌనంగా ఉన్నారా, ఎవరితో ఏం మాట్లాడట్లేదా? ఇప్పటికే ఆమె అక్కడ వరంగల్లోని ఇంట్లో ఉన్నారు, హనుమకొండలోని ఇంట్లో ఆవిడ ఉంటూ ఉన్నారు. మా ప్రతినిధులు వేణు అలాగే రాజిరెడ్డి జాయిన్ అవుతున్నారు పూర్తి అప్డేట్స్ మనకు అందించడానికి. రైట్ వేణు, ముందుగా మీరు చెప్పండి. 2 రోజుల నుంచి కూడా ఒక ప్రోగ్రామ్ అటెండ్ అయ్యారు, ఆ తర్వాత లోపలే ఉన్నారు, ఎవరితో మాట్లాడట్లేదు, ఎవరిని కూడా సంప్రదించట్లేదు కొండా సురేఖ. కానీ మనకు లేటెస్ట్ గా అందుతోంది సమాచారం, డెడ్ లైన్ పెట్టింది కొండా సురేఖకు. ఒకసారి అక్కడ ఇంటర్నల్ గా ఏం మాట్లాడుతున్నారు? సో కొండా సురేఖ వనమహోత్సవం ప్రోగ్రాం తర్వాత ఈ రోజుకు 48 గంటలు పూర్తయింది. ఇప్పటి వరకు కూడా తనకు శాఖపరమైనటువంటి ఎటువంటి ప్రక్రియలు కూడా తను చేయట్లేదు. తన అటవీ శాఖకు సంబంధించి, దేవాదాయ శాఖకు సంబంధించి కూడా ఎటువంటి ఆర్డర్స్ కూడా ఇవ్వట్లేదు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు సెక్రటరీకి ఉన్నాయి. సో కాబట్టి మంత్రి కొండా సురేఖతో ఎటువంటి కమ్యూనికేషన్ కూడా జరగట్లేదు. దీన్ని బట్టి చూస్తే మంత్రి కొండా సురేఖ తన శాఖపరమైనటువంటి విధులన్నీ కూడా దూరంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక నిన్న తను బయటకు ఒక ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చారు. ఈ రోజు కూడా కొన్ని ఫంక్షన్లకు అటెండ్ కావుతుంది ప్రైవేట్ కార్యక్రమాలకే. అయినా కూడా తను ఎక్కడ కూడా నోరు మెదపట్లేదు. అయితే 2-3 రోజుల పాటు సైలెంట్ గా ఉండాలి, నేను కార్యక్రమం అంతా కూడా చక్కదిద్దుకొస్తానంటూ కూడా కొండామురళి చెప్పడంతో ఆమె ఈ 2 రోజులు కూడా సైలెంట్ గా ఉన్నారు. నిన్న బట్టిని కలిసిన తర్వాత కూడా నిర్ణయం మీ కోర్టులోనే ఉంది, మీరు నిర్ణయం తీసుకోవాలి, ఇప్పటికే మేము స్పష్టమైన ఆదేశాలు కూడా మీకు ఇచ్చామంటూ కూడా బట్టి చెప్పారు. అంటే దీన్ని బట్టి చూస్తే కొండా సురేఖ రాజీనామా చేస్తారా, లేకుంటే ఏఐసిసి నుంచి క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం నిర్ణయం వచ్చే వరకు వేచి చూస్తారనేదే ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఒకవేళ కనుక కొండా సురేఖ ఇప్పుడే రాజీనామా చేస్తే తన గౌరవప్రదంగా పదవి నుంచి తప్పుకోవచ్చు. కానీ ఏఐసిసి నుంచి సెప్టెంబర్ 1వ వారంలో ప్రకటన వస్తే అప్పుడు కనుక బర్తరఫ్ చేయాలని కోరితే ఇక్కడటువంటి రాష్ట్ర మంత్రివర్గం కూడా అటు సీఎం పేషి నుంచి గవర్నర్ కు ఉండండి. రాజిరెడ్డి దగ్గరికి వెళ్దాం. రాజిరెడ్డి, నిన్న కొండా మురళి కలిసి వచ్చిన తర్వాత కూడా మాట్లాడిన మాటల్లో ఎక్కడా కూడా పశ్చాత్తాపం కానీ లేకపోతే పార్టీ లైన్ దాటినట్టు కూడా ఎక్కడ మాట్లాడలేదు. పైపెచ్చు తన కూతుర్ని వెనకేసుకొచ్చారు. 30 ఏళ్ళు, ఆమె కూతురు 15 ఏళ్ళు, ఆమెదే నాదని మాట్లాడారు. దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఒక ఇంటర్నల్ గా ప్రిపేర్ అయిపోయారు అనుకోవాలా? మెంటలీ ప్రిపేర్డా వాళ్ళు? ఖచ్చితంగా మెంటల్ గా ప్రిపేర్ అయిపోయిందనే మనం భావించవచ్చు. ఎందుకంటే బట్టి విక్రమార్క దగ్గరికి కొండా మురళి వెళ్ళిన తర్వాత కూడా బట్టి విక్రమార్క క్లియర్ కట్ గా సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. హైకమాండ్ సీరియస్ గా ఉంది, అన్ని దారులు మూసుకుపోయాయి, ఇక మీరు రాజీనామా చేస్తేనే ఉత్తమం అనేది కూడా బట్టి విక్రమార్క చెప్పినట్లు తెలుస్తుంది. ఎందుకంటే బర్తరఫ్ చేస్తే అవమానంగా భావించవలసి వస్తుంది కాబట్టి గౌరవప్రదంగా ఉండాలి అంటే రాజీనామే ఉత్తమ మార్గము. మీరు 2 రోజుల్లో ఆలోచించుకోండి, 2 రోజుల్లో రాజీనామా చేయాలనేది కూడా బట్టి చెప్పినట్టు తెలుస్తుంది. ఎందుకు అంటే ఏఐసిసి కూడా సీరియస్ గా తీసుకుంటుంది. కొండా సుష్మిత ఇది మొదటిసారి కాదు మాట్లాడింది. గతంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేసింది. ముఖ్యమంత్రి కాకముందు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉండే. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడంలో కీ రోల్ పోషించాడు, కీలక పాత్ర వహించాడు, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం తిరిగాడు. కాంగ్రెస్ ఈ రోజు అధికారంలో ఉంది అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత్ర చాలా కీలకమని అందరూ చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల మంత్రులు గాని, అదే విధంగా ప్రభుత్వ విప్పులు గాని, ఎమ్మెల్యేలు గాని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎవరి నోట చూసినా ఒకటే మాట,
ఖచ్చితంగా ఆమెను బర్తరఫ్ చేయాలి, మంత్రి పదవి నుంచి తొలగించాలి అనేది కూడా రైట్ రాజు, మీరు ఒక్క నిమిషం ఉండండి, ఒకసారి హన్మకొండ వెళ్దాం. వేణు, మీరు చెప్పండి, 2 రోజులుగా సైలెంట్ గా ఉంటే ఈ సమస్యకు పరిష్కారం దొరికినట్టేనా? మాట్లాడాల్సిందంతా మాట్లాడేసి నాకు సంబంధం లేదు అని చెప్పేసి ఇవాళ మిన్నకుండా ఉంటే అక్కడ హన్మకొండ ప్రజలకి ఆవిడ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? సో అంటే అభిమానులు కూడా మొన్న తను ప్రైవేట్ ప్రోగ్రామ్ అటెండ్ అయినప్పుడు తను కలిసే ప్రయత్నం చేసినా తనతో ఎవరితో కూడా తను ఏం మాట్లాడలేదు. తనకు పొలిటికల్ సంబంధించిన అంశం ఏది మాట్లాడినా సైలెంట్ గా వాళ్ళకు చిరునవ్వుతోనే సమాధానం చెప్తున్నారు. కానీ నిన్న కొండమురళి బట్టిని కలిసి వచ్చిన తర్వాత పూర్తిగా డిప్రెషన్ కి వెళ్ళిపోయారు. సో ఇప్పటికీ తనకు రాజీనామా శరణ్యమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కానీ అటు శాఖాపరంగా ఎవరిని సహకారం లేదు. తన కొండమురళి ప్రయత్నాలు చేసినప్పుడు అన్ని కూడా విఫలమై, మరోవైపు తను ఖర్గేని కలిసి వచ్చిన తర్వాత కూడా ఎటువంటి అక్కడి నుంచి కూడా సపోర్ట్ కూడా లభించలేదు. దీంతో ఆమె రాజీనామా వైపు మొగ్గుతున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఈ వ్యవహారంలో రాజీనామా చేస్తే వాళ్ళకి లభిస్తుందా రాజకీయంగా, లేకుంటే తనపై మళ్ళీ కొండము నిన్న వ్యాఖ్యలు చేశారు ప్లాన్ బి అంటూ. అంటే ప్లాన్ బి ప్రకారము ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే బీజేపీ గానీ మరో ఇతర పార్టీ గానీ వెళ్తున్నామని ప్రచారం చేస్తే మళ్ళీ ఆ పార్టీ బలహీన పడుతుంది, తమకు కాంగ్రెస్ కు మళ్ళీ మైనస్ అవుతుంది. ఎందుకంటే జీడబ్ల్యూఎంసీ ఎన్నికలు డిసెంబర్ లో నిర్వహించే పరిస్థితి వరంగల్లో. అంటే ఎన్నికల వరకు మైనస్ అవుతుంది కాబట్టి వేచి చూస్తారా అనేటువంటి భావనలో కొండా ఉన్నారు. అందుకే నిన్న ఆయన కూడా ప్లాన్ బి ఉంది, అది నాకు తెలియదు అంటూ కూడా కొంత పరోక్షంగా హింట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో దీంతో మళ్ళీ వీళ్ళంతా డిఫెండ్ లో ఉంటారా, లేకుంటే మళ్ళీ సుస్మిత్ ద్వారా అటాక్ చేస్తారనేది కూడా చూడాలి. ఏదేమైనా కొండా సురేఖకు మాత్రము బట్టి నిన్న క్లియర్ కట్ గా మీరే నిర్ణయం తీసుకోవాలి, చివరి నిర్ణయం మీదే అంటూ కూడా చెప్పడం బట్టి చూస్తే కొండా సురేఖ మరోవైపు ఈ 48 గంటల్లో కూడా ఎటువంటి కమ్యూనికేషన్ తన శాఖ నుంచి లేదు. మరోవైపు తనకు సంబంధించినటువంటి శాఖపరమైనటువంటి సిబ్బంది వచ్చి కలుస్తామన్నా కూడా ఎవరికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. క్యాడర్ ఏమనుకుంటోంది? ఇప్పుడు గౌరవప్రదంగా రాజీనామా చేయాలనుకుంటున్నారా, లేకపోతే మరి క్యాబినెట్ లో ఉన్నారు, మంత్రి పదవిలో ఉన్నారు, అనవసరంగా మన ప్రాతినిధ్యం పోతుంది అని ఫీల్ అవుతూ ఉన్నారా, సారీ చెప్తే అయిపోతుంది అనుకుంటున్నారా? క్యాడర్ లో ఎలాంటి ఆలోచనలు కనిపిస్తున్నాయి? సో కొండా సురేఖ, కొండా మురళి వెంటున్నటువంటి క్యాడరే వనమహోత్సవం ప్రోగ్రాం తర్వాత అటెండ్ అయ్యారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లి మాట్లాడే ప్రయత్నం చేసిన తర్వాత ఎవరితో మాట్లాడుతూ వెళ్ళగొట్టారు. కానీ వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత సుస్మిత ఈ వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే రేవంత్ రెడ్డి తప్ప కాంగ్రెస్ పార్టీని హ్యాండిల్ చేసే పరిస్థితి ఎవరికి లేదు. సో నేరుగా తనపైన ఎందుకు వ్యాఖ్యలు చేశారు? ఎందుకంటే తల్లి మంత్రిగా ఉంది, తండ్రి కూడా ఒక పొలిటీషియన్ గా ఉన్నారు, తన పేరుంది. సో ఇట్లాంటి వ్యాఖ్యలు కుదురుతో చేయించడం కరెక్ట్ కాదనంటే తన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు ఇన్ని రోజులు కొండా వర్గం నుంచి తిరిగినటువంటి ఆ బీసీ నేతలంతా కూడా 4 రోజుల క్రితమే ప్రెస్ మీట్ పెట్టి కొండాను బర్తరఫ్ చేయాలి, మేము వేడుకలు చేసుకుంటామని బహిరంగంగానే చెప్పారు. దీన్ని బట్టి చూస్తే ఓవైపు క్యాడర్ దూరమైంది, తనతో పాటు తిరిగినటువంటి అభిమానులు దూరం అయ్యారు. బీసీ అని చెప్పుకున్నటువంటి కొండా సురేఖకు బీసీ నేతలే వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టారు. అంటే అన్ని వర్గాలు ప్రస్తుతం కొండా ఫ్యామిలీకి దూరం అయ్యాయి. ఒకవేళ ఇప్పుడు తాను కనుక గౌరవప్రదంగా రాజీనామా సమర్పించి తన కూతురు తప్పుకు క్షమాపణ చెప్పి రాజీనామా చేస్తే అంతో కొంత బీసీ నేతలు తనతో ఉన్నటువంటి దగ్గర సన్నిహితులు ఉండే అవకాశం ఉంది. ఒకవేళ వచ్చే ఎన్నికలు వచ్చే పరిస్థితి ఉంది, కంటెస్ట్ చేద్దాం అనుకున్నటువంటి కార్పొరేటర్లు కూడా వాళ్ళ వైపు ఉండాలంటే ప్రస్తుతం పార్టీలోనైనా మిగిలాలి, మంత్రి పదవి రాజీనామా చేసి. ఒకవేళ రాజీనామా చేయని భీష్మించుకుంటే రేపు ఏసీసీ నుంచి కనుక బర్తరఫ్ చేయండి అంటూ అధిష్టానానికి కనుక వాళ్ళు కనుక నోటీస్ ఇస్తే ప్రస్తుతం తన పార్టీకి దూరం అవుతుంది, క్యాడర్ దూరం అవుతుంది, రాజకీయ